దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల, దేవుని కృప నిత్యము మీకు తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మీ కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి కీడు అపాయాన్ని దేవుడు తప్పించి మిమ్మలను ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ దినమంతయు దేవుడు మీకు తోడై ఉన్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదం మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే, నిన్ను బాధించిన వారు, నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో వారందరూ నీ ఎదుటకు వచ్చి, అక్కడ అంటే నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడదురు అంటున్నాడు. మొదటిది. రెండవది, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదురు అని చెప్తున్నాడు. బాధించిన వారు, తృణీకరించిన వారు, ఈ రెండు విషయాలు చెప్తున్నారు. సాగిల పడతారట వచ్చి, తర్వాత పాదముల మీద పడతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి నిన్నెవరైనా బాధిస్తున్నారా? నిన్నెవరైనా తృణీకరిస్తున్నారా? ఎక్కువగా మనం చూస్తున్నప్పుడు తృణీకరించినప్పుడే బాధిస్తారు. తృణీకరించడం అంటే ఏంటంటే ఎన్నిక చేయకపోవడం, నువ్వెంత అని తీసేసినట్టు మాట్లాడడం మొదటి. రెండవది, బాధపరచడం, భయంకరమైన బాధపరచడం అంటే గాయపరచడం, అవమానపరచడం, రకరకాలుగా మనం చూస్తాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇలాంటి వారు నీకుంటే నువ్వు మౌనంగా ప్రార్థన చేయి. వారిని ఏమీ అనకు. వారిని ఏమీ అనకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే, దేవుడు వారికి బుద్ధి చెప్తాడు. ఎలా చెప్తాడో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారు మనకు పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము 5-6వ వచనాన్ని చదువుకుందాం. కరువు కనాను దేశములో ఉండేను గనక ధాన్యము కొన వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అంటే నిజంగా చూడండి, కనాను దేశంలో భయంకరమైన కరువు ఉంది. మరి దేవుడు అక్కడ ఉన్నాడు కదా, సమృద్ధి అక్కడ ఉండాలి కదా, ఇశ్రాయేల్లో సమృద్ధి ఉండాలి కదా. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, దేవుని పిల్లలే కానీ దేవుని మాట వినలేకపోతున్నారు. దేవుని బాధపరిచేవారుగా, దేవుని దుఃఖపెట్టేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వచ్చిర్రి, ఇశ్రాయేలు కుమారులు వచ్చిర్రి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. చూసారా, దేవుడు యోసేపు విషయంలో
ఏం చేస్తున్నాడంటే అద్భుతమైన మాట రాపిస్తున్నాడు. కానీ చూడు ఇక్కడ ఈ మాట ఎంత అద్భుతమైన మాట అంటే, ఈయన ఎవరు? ఈయన కూడా ఇశ్రాయేలే, ఈయన కూడా దేవుని నమ్ముకున్నవాడే, యూదుడే, దేవుని బిడ్డే. కానీ అధికారి ఎలా ఉన్నాడు అంటే, తన అన్నలు తనని ఏం చేశాడు? తృణీకరించారు. ఎరా నువ్వు రాజు అవుతావా? ఈయన కళ చెప్పేవాడు. ఏం చెప్పేవాడు అంటే, మీ పన్నులన్నీ నా పన్నాకు సాగిలపడతాయి అని చెప్పి వాళ్ళకు చెప్పాడు. చెప్పగానే వాళ్ళు ఏమనుకో తృణీకరించాడు. ఎరా మేము నీకు సాగిలపడతామా? మాకంటే చిన్నోడివి అని అతను తృణీకరించి అతన్ని గాయపరిచి ఇబ్బంది పెట్టేవారు. కానీ ఇప్పుడు అతను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో చూడు. మొట్టమొదటిది, అప్పుడు యోసేపు అధికారి అయి ఉండేను ఆ దేశమంతటా. అతడే ఆ ప్రజలందరికీ ధాన్య అమ్మకం చేయవాడు. చూసారా, ఆ ప్రజలందరికీ ధాన్యాన్ని అమ్మకం చేస్తున్నాడు. ఆయన్నే దగ్గరుండి అధికారే ఉన్నాడు. అంతేకాకుండా దగ్గరుండి ఏం చేస్తున్నాడంటే ధాన్యము అమ్ముతా ఉన్నాడు. కానీ ఇక్కడ చూడు, అక్కడ మనం చూస్తున్నప్పుడు యోసేపు సహోదరులు వచ్చి మోకములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. చూసావా, చిన్నోడని, ఎన్నికలేడని వాడని తృణీకరించి బాధపరిచారు. కానీ యోసేపు మాత్రం వారిని ఏమీ అనలేదు, బాధపరచలేదు, వారిని కూడా ఏమీ అనలేదు. కాబట్టి అంత అద్భుతమైన దేవుడు, ఆ దేవుణ్ణి నమ్ముకున్న నీవు కూడా అలా ఉండకూడదు. ఉండకుండా ఎలా ఉండాలంటే, దేవునికి నువ్వు అప్పగించాలి. దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తావో దేవుడు ఎంత అద్భుతంగా నేను దీవిస్తాడో చూడు. అందుకే యోసేపు దేవునికి అప్పగించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు కూడా ఏంటంటే, 1 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చూడు, మనకు కనబడుతుంది. ఏమంటుందంటే, ఆ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, దేవుడు మన కొరకు బాధపడ్డాడు. దేవుడు మన కొరకు బాధపడ్డాడు. ఎందుకు? తన అడుగుజాడలు నడవడానికి. అందుకే యోసేపు కూడా బాధపడ్డాడు. కానీ తన అన్నలను ఏమీ అనలేడు. తెలుసు వీళ్ళు ఎలాంటి వారో యోసేపుకు తెలుసు, దుర్మార్గులని తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడంటే యోసేపును ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కాబట్టి నువ్వు కూడా తృణీకరిస్తున్నారా, నిన్ను బాధిస్తున్నారా, భయపడకు, దేవుని మీద ఆధారపడు. యోసేపు ఏ రీతి ఆధారపడ్డాడో నీవు ఆధారపడి ప్రార్థన జీవితం కలిగినప్పుడు వారందరూ వచ్చి నీకు సాగిలపడతారు, నీకు నమస్కారం చేస్తారు. ఇక్కడ యోసేపుకు సాగిలపడ్డారు. చూసారు, యోసేపు సహోదరులు వచ్చి మోకములు నేలను మోపి అతనికి వందనాలు చేశారు. మరి అంత అద్భుతమైన దేవుడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. అయ్యా, మీ నామానికి మహిమ తెచ్చుకోమన్నాడు. నిన్ను బాధించేవారు వచ్చి నీకు సాగిలపడతారు, నిన్ను తృణీకరించేవారు వచ్చి నీ పాదాల మీద పడతారన్నావు. అయ్యా, మీకు వందనాలు. మేము కూడా ప్రభా ఎవరిని తృణీకరించకుండా బాధపరచకుండా సహాయం చేయండి. మమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో, తృణీకరిస్తున్నారో వారిని మీ నామంలో క్షమించే మనసు, మీ నామంలో ఓర్చుకునే మనసు, వారిని మీకు అప్పగించే మనసు అనుగ్రహించుమని, మీ కృప, మీ సన్నిధి ఉంచుమని, మీ దీవెనలు అనుగ్రహించుమని యేసు నామంలో పొందిన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.